అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అందరికీ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో ఆనాటి భారతదేశ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగాన్ని పెంపొందించి దాన్ని అమలు చేసుకుంటూ వచ్చినాము. ఆర్టికల్ 14 అయితేనేమి, ఆర్టికల్ 15 అయితేనేమి, ఆర్టికల్ 26 అయితేనేమి, ఆర్టికల్ 25 అయితేనేమి, ఇవన్నీ ఏమంటున్నాయి? అందరికీ సమాన హక్కు. భారతదేశంలో ప్రతి మతానికి, ప్రతి కులానికి అందరికీ సమాన హక్కు కలిగించడమే ఆర్టికల్ 14, 15. చట్టం ముందు అందరూ సమానత్వమే అనే విధంగానే ఆర్టికల్ని రూపొందించడం జరిగినది. దానికి గత 11 సంవత్సరాల నుండి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను అణగదొక్కాలనే ఉద్దేశంతో నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ముస్లింల మనోభావాలని దెబ్బతీస్తూ వచ్చింది. ఆనాడు హిజాబ్ అయితేనేమి, త్రిబుల్ తలాక్ అయితేనేమి, ఆర్టికల్ 370 రద్దు అయితేనేమి, అలాగే ఈరోజు వక్ఫ్ సవరణ పేరుతో మైనార్టీల హక్కులను కాలరాయాలని భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా 9,44,000 ఎకరాల భూమిని కాజేయాలనే దురుద్దేశంతో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొని వచ్చి మైనార్టీలని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. సంఖ్యాబలం లేకపోయినా కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతేనేమి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ నల్ల చట్టాన్ని తీసుకొని వచ్చి మైనార్టీలను దెబ్బతీయాలని చూస్తున్నది. ఇప్పటికైనా ఈ నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి మైనార్టీలకు క్షమాపణ చెప్పి మైనార్టీల పక్షాన నిలబడతారని ఆశిస్తున్నాము. అలాగే ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేయాలా, ఈ చట్టం అమలు కాకూడదనే సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో మైనార్టీల పక్షాన నిలబడి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో వాద్యం వేయడము ముస్లిం ప్రజలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ముస్లింలకి క్షమాపణ చెప్పి ముస్లింల పక్షాన నిలబడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.